ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతని కెప్టెన్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఫైనల్స్కి తీసుకెళ్లాడు. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అతను అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో శాన్ ఫ్రాన్సిస్కో జట్టుకు ప్యాట్ కమిన్స్ ఆడనున్నట్లు తెలుస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్లో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. గత సీజన్లో ఆరన్ ఫించ్ జట్టు కెప్టెన్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు అతను రిటైర్డ్ అయ్యాడు. అందుకే ప్యాట్ కమిన్స్ నియమించారు. తద్వారా అతను జట్టు కెప్టెన్గా బాధ్యతలు తీసుకోవచ్చని క్రిక్ బజ్ నివేదిక ప్రకారం ప్యాట్ కమిన్స్ కు జట్టు కెప్టెన్ గా నియమించవచ్చని తెలుస్తుంది. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టుకు ప్యాట్ కమిన్స్ కెప్టెన్. మేజర్ లీగ్ క్రికెట్లో ఆడాలని నిర్ణయించుకోవడం ద్వారా అతను పెద్ద అడుగు వేశాడు. అతను ఇంకా చాలా T20 లీగ్లో ఆడడం లేదు, కానీ మేజర్ లీగ్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో హైదరాబాద్ జట్టుకు భారీ ఎఫెక్ట్ కొట్టే అవకాశం ఉంది. T20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ప్యాట్ కమిన్స్ తన ఫిట్నెస్ను ఎలా కాపాడుకోగలడా అనేది ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి నుంచి నిరంతరాయంగా ఆడుతున్నాడు. తొలుత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళాడు. ఆ తర్వాత అతను 2 నెలల పాటు మొత్తం ఐపీఎల్ ఆడాడు. ఇప్పుడు అతను T20 ప్రపంచ కప్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత అతను మేజర్ లీగ్ క్రికెట్లో ఆడవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను పూర్తిగా ఫిట్గా ఉండగలడా లేదా అనేది చూడాలి. మేజర్ లీగ్ క్రికెట్ గురించి మాట్లాడితే అందులో ఎందరో గొప్ప ఆటగాళ్లు ఆడుతూ కనిపిస్తారు. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మిచెల్ మార్ష్, జేక్ ఫ్రేజర్, మార్కస్ స్టోయినిస్ వంటి కంగారు ఆటగాళ్లు ఈ టోర్నీలో భాగం కానున్నారు. ఇది టోర్నమెంట్ 2వ సీజన్ మాత్రమే. ఇప్పటికే చాలామంది పెద్ద ఆటగాళ్లు ఈ లీగ్లో ఆడడం ప్రారంభించారు. ఇది ఐపీఎల్తో పాటు ప్రపంచంలోని ఇతర T20 లీగ్లను వెనక్కి నెట్టినట్లు చూపిస్తుంది. మేజర్ లీగ్ క్రికెట్లో 2వ సీజన్ జూలై 5 నుంచి ప్రారంభం కానుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.